గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, G20 సమావేశాలకి 2023లో ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో 2023లో G20 సమావేశాల్ని హోస్ట్ చేయబోయే కంట్రీ ఏది అంటే ఇండియా. అలాగే దాని తర్వాత ఇయర్ 2024లో G20 సమావేశాన్ని హోస్ట్ చేయబోయే కంట్రీ ఏది అంటే బ్రెజిల్గా అనౌన్స్ చేశారు. అండ్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్ మనకి G20 సమిట్కి సంబంధించిన దాన్ని కూడా అనౌన్స్ చేశారు. హోస్ట్ చేయబోయేది ఏది అంటే ఇండోనేషియా. సో ఫస్ట్ ఇండోనేషియా, దాని తర్వాత ఇండియా హోస్ట్ చేస్తుంది. అలాగే ఈ సంవత్సరం 2021 G20 సమావేశాలు అనేవి ఇటలీ కేంద్రంగా జరుగుతున్నాయి. అండ్ 2020లో G20 సమావేశాలు అనేవి సౌదీ అరేబియా కేంద్రంగా జరిగాయి. సో 2019లో G20 సమావేశాలు అనేవి మనకి జపాన్ కేంద్రంగా జరిగాయి. సో G20లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. సో అలాంటి G20 సమావేశం 2020ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియాలో జరిగింది. దాని యొక్క క్యాపిటల్ అయిన రియాద్ కేంద్రంగా ఇది జరిగింది. నెక్స్ట్ 2021 ఇటలీ కేంద్రంగా మనకి ఈసారి G20 సమావేశాలు అనేవి జరిగాయి. సో నెక్స్ట్ ఇండోనేషియా, బట్ ఇండియాలో మాత్రం ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే 2023లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ సమావేశాలు కాకుండా ఇంకొకటి G7. సో ఈ సంవత్సరం G7 అనేది ఎక్కడ జరిగింది అంటే UK కేంద్రంగా జరిగింది. సో లండన్ కేంద్రంగా జరిగింది. దాని తర్వాత బ్రిక్స్ సమావేశం. సో బ్రిక్స్ సమావేశాలన్నీ కూడా ఇండియా హోస్ట్ చేసింది ఈ సంవత్సరం. దాని తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీని యొక్క సమావేశాలన్నీ కూడా తజికిస్తాన్ కేంద్రంగా జరిగాయి. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తజికిస్తాన్, G20 ఇటలీలో, G7 UKలో, బ్రిక్స్ అనేవి ఇండియా ఈ సంవత్సరం కండక్ట్ చేశాయి. కానీ 2023లో ఢిల్లీ కేంద్రంగా ఇండియా G20 సమావేశాలకి ఆతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. సో ఆత్మహత్యల నుంచి పరిరక్షించడానికి, కాపాడడానికి దానికంటూ ఒక అవేర్నెస్ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా ఎప్పుడు అంటే మనకి సెప్టెంబర్ 10th. సో సెప్టెంబర్ 10th అనే దాన్ని వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ఆత్మహత్య నివారణ దినోత్సవం కింద సెప్టెంబర్ 10th రికగ్నైజ్ చేశారు. సో దీన్ని కూడా రికగ్నైజ్ చేసింది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సూసైడ్ ప్రివెన్షన్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా 2003లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనే దాన్ని స్వీడన్ యొక్క రాజధాని, స్వీడన్ యొక్క క్యాపిటల్ అయిన స్టాక్ హోమ్లో నిర్వహించడం జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. సో స్వీడన్ యొక్క స్టాక్ హోమ్, దాని రాజధాని అయిన స్టాక్ హోమ్లో ఫస్ట్ టైం 2003లో సెప్టెంబర్ 10న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సూసైడ్ ప్రివెన్షన్ అనేది మనకి వరల్డ్ సూసైడల్ ప్రివెన్షన్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేసింది. సో అప్పటి నుంచి వరల్డ్ సూసైడల్ ప్రివెన్షన్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 10th. కోవిడ్ టైంలో కానీ అండ్ లాక్డౌన్ టైంలో కానీ ఎస్పెషల్లీ ఇండియాలో స్టూడెంట్స్ చాలా ఒత్తిడికి గురయ్యారు. సో కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా జరిగాయి. సో ఇలాంటి సూసైడ్స్ని అండ్ ఆత్మహత్యల్ని నివారించడానికి భారతదేశంలో మొట్టమొదటిగా కేరళ ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది. దాన్ని చిరి అని చెప్పేసి పిలుస్తున్నారు. సో చిరి అనే ప్రాజెక్టు స్టూడెంట్స్ని, టీచర్స్ని మోటివేట్ చేయడానికి, పేరెంట్స్ని మోటివేట్ చేయడానికి, ఈ ఆత్మహత్యల నుంచి కాపాడడం కోసం కేరళ పోలీసులే వాళ్ళంతటి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇలాంటి తరహాలోనే ఇంకొక ప్రభుత్వం
ప్రభుత్వం కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దాన్ని సుకూన్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో సుకూన్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. కేరళలో చిరి అనే ప్రాజెక్ట్ రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా ఏంటంటే మనకి స్టూడెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళని ఈ దారిలో వెళ్లకుండా చేయడానికి. అలాంటి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనే దాన్ని సెప్టెంబర్ 10న రికగ్నైజ్ చేశారు. మొట్టమొదటిసారిగా స్టాక్ హోమ్లో దీనిని సెలబ్రేట్ చేయడం జరిగింది. అలాగే స్టాక్ హోమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ మంత్ ఎండింగ్లో, అంటే ఈ సంవత్సరం కూడా ఆగస్ట్ మంత్ ఎండింగ్ వీక్లో ఇంటర్నేషనల్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఫెస్టివల్ అనేది ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఫెస్టివల్ అనేది ఆగస్టు మంత్లో సెలబ్రేట్ చేస్తారు స్వీడన్లో అండ్ ఈ ప్రాంతంలో. ఇది దీనికి రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక జాతీయ రహదారిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం యూజ్ చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇటీవల మనకి రాజస్థాన్ స్టేట్, సో రాజస్థాన్లోని మనకి బర్మరా అనే ప్రాంతం ఉంది. సో ఈ బర్మరా ప్రాంతానికి ఆనుకుని మనకి నేషనల్ హైవే 925A అనేది లొకేట్ అయి ఉంది. సో నేషనల్ హైవే 925A అనేది రాజస్థాన్లోని బర్మరా అనే ప్రాంతానికి అటాచ్ అయి ఉంది. ఈ నేషనల్ హైవేని, ఈ జాతీయ రహదారిని భారతదేశంలోనే మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైవే కింద యూజ్ చేయనున్నారు. సో దీనిని ఇటీవల మనకి రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఇనాగ్రేట్ చేశారు. ఈ ఇనాగ్రేషన్లో మనకి యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ పేరు వచ్చేటప్పటికి C-130J. సో C-130J సూపర్ క్రూజ్ హెలికాప్టర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టర్. C-130J సూపర్ క్రూజ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టర్ అనే దాన్ని యూజ్ చేసి ఈ నేషనల్ హైవేని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి మళ్ళీ చూద్దాం. భారతదేశంలోనే మొట్టమొదటిగా ఏ జాతీయ రహదారిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఇక మీదట యూజ్ చేయనున్నారు అంటే నేషనల్ హైవే 925A. సో ఇది ఎక్కడుందంటే రాజస్థాన్, ఎస్పెషల్లీ ప్రదేశం అడిగితే బర్మారా ప్రదేశం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీనికోసం ఇనాగ్రేట్ చేసినప్పుడు ఏ డివైస్ అంటే ఏ హెలికాప్టర్ని లేదా ఏ ఎయిర్ క్రాఫ్ట్ని వాడారంటే C-130J సూపర్ క్రూజ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టర్ అనే దాన్ని జస్ట్ దీని ఇనాగ్రేషన్ కోసం యూజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ మంత్రులు ప్రారంభించారు అంటే, సో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి. వీళ్ళతో పాటు ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయిన మనకి బిపిన్ రావత్ గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇకపోతే రాజస్థాన్ విషయానికి వస్తే, రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి అశోక్ గెహ్లాత్ ఉన్నారు, రాజస్థాన్ యొక్క గవర్నర్గా కల్రాజ్ మిశ్రా ఉన్నారు. సో ఇది దీని రిలేటెడ్ పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇది ఒక ఒప్పందానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఒకటి HDFC బ్యాంక్, రెండోది వచ్చేటప్పటికి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్. సో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్, దీనిని వన్ ఆఫ్ ద మినీరత్న లేదా మినీరత్న గవర్నమెంట్ ఏజెన్సీగా చెప్తారు. అండ్ 1955లో స్థాపించబడింది అంట నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అనేది. అది HDFC బ్యాంక్తో టైఅప్ అయింది. అది కూడా దేనికి అంటే MSME. సో MSME సెక్టర్స్ని డెవలప్ చేసేందుకు, వీళ్ళకి లోన్స్ని వాటిని ప్రొవైడ్ చేసేందుకు ఈ రెండు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. HDFC అండ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ pact to ప్రొవైడ్ క్రెడిట్ సపోర్ట్ టు ద MSMEs. సో అలాంటి MSMEస్కి ప్రస్తుతం మంత్రిగా ఉన్నది ఎవరు అంటే నారాయణ రాణే గారు. సో నారాయణ రాణే ఈజ్ అ ప్రజెంట్ MSME మినిస్టర్. అలాగే MSMEకి డే ఉందండి. సో ఆ డే వచ్చేటప్పటికి June 27. సో June 27 అనేది MSME డే. దీనికి మంత్రిగా నారాయణ రాణే గారు ఉన్నారు. అలాంటి MSMEని సపోర్ట్ చేయడం కోసం HDFC బ్యాంక్తో మినీరత్న గవర్నమెంట్ ఏజెన్సీగా పిలువబడే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అనేది టైఅప్ అవడం జరిగింది. సో అలాగే MSMEకి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే లాస్ట్ మంత్లో అప్డేట్ ఇది. భారతదేశంలో ఈసారి నుంచి ఏవైనా సరే MSMEలు పిలువబడే సంస్థలు కానీ MSME అని చెప్పుకునే సంస్థలు కానీ రిజిస్టర్ అయి ఉండాలి. అది కూడా గవర్నమెంట్ ఆథరైజేషన్ పొందిన ఉద్యమి పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఇది ఒక న్యూ అప్డేట్ కింద కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఉద్యమి పోర్టల్ అనేది MSMEకి సంబంధించింది. MSME మినిస్టర్గా నారాయణ రాణే ఉన్నారు. MSME డేగా June 27 ఉంది. అలాంటి MSMEకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేసేందుకు రీసెంట్గా నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనేది ఏ బ్యాంకుతో టైఅప్ అయింది అంటే HDFCతో.
సో ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జార్ఖండ్ ప్రభుత్వానికి $112 మిలియన్ సో గ్రాంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో బ్యాంక్ వచ్చేటప్పటికి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత అమౌంట్ అని అడిగితే $112 మిలియన్. సో ఎవరికి అని అడిగితే జార్ఖండ్, ఇండియాకి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాలో ఎస్పెషల్లీ జార్ఖండ్ రాష్ట్రానికి లేదా జార్ఖండ్ ప్రభుత్వానికి. అండ్ ఏ సెక్టార్కి సంబంధించి అని అడిగితే వాటర్ సప్లైకి సంబంధించి ఈ అమౌంట్ అనేది ఇటీవల గ్రాంట్ చేయబడింది. అంటే జార్ఖండ్ ఏరియాలో, జార్ఖండ్ రాష్ట్రంలో క్లీన్ వాటర్ ఇవ్వడానికి, కంటిన్యూస్గా వాటర్ సప్లై చేయడానికి, సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ఇలాంటి లో ఇన్కమ్ స్టేట్స్లో మనకి ప్రొవైడ్ చేయడం కోసం జార్ఖండ్ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్స్ని చేపట్టాలనుకుంటుంది. ఆ ప్రాజెక్ట్కి అవసరమైన కొంత ఫినాన్షియల్ అమౌంట్ని $112 మిలియన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జార్ఖండ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ప్రోగ్రామ్ ఏది అంటే జల్ జీవన్ మిషన్. సో ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా భారతదేశం లబ్ధిదారులకి గ్రామాల్లో అండ్ పట్టణాల్లో కూడా ట్యాప్ వాటర్ని, క్లీన్ ట్యాప్ వాటర్ని ఇవ్వాలనుకుంటుంది. దీంట్లో ఆల్రెడీ ప్రగతి సాధించిన స్టేట్ ఏది అంటే గోవా. సో గోవా ఈ టార్గెట్ని ఆల్రెడీ అచీవ్ అయింది. అలాగే యూనియన్ టెరిటరీలోకి వచ్చేటప్పటికి పుదుచ్చేరి ఆర్ పాండిచ్చేరి. సో పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి మొట్టమొదటి యూనియన్ టెరిటరీ ఈ జల్ జీవన్ మిషన్లో టార్గెట్ని రీచ్ అయిన దాంట్లో స్టేట్లో అయితే గోవా. ఆల్రెడీ జల్ జీవన్ మిషన్ అనేది జార్ఖండ్లో ఎగ్జిస్ట్ అయ్యింది. అయినా జార్ఖండ్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర ప్రజలకి వాటర్ సప్లై, సేఫ్ డ్రింకింగ్, కంటిన్యూస్ వాటర్ డ్రింకింగ్ కోసం కొన్ని ప్రాజెక్ట్స్ చేపడుతుంది. దానికి సంబంధించిన మనీని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనీలా, లేదా కంట్రీ అడిగితే ఫిలిప్పీన్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మసత్సుంగ అస్కావా అనే ఆయన ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. సోషల్ జస్టిస్ డే ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కేవలం ప్రతిపాదన మాత్రమే. ఈ ప్రతిపాదించింది అంటే సోషల్ జస్టిస్ డే అనే దాన్ని ప్రతిపాదించింది ఏ రాష్ట్రం అంటే తమిళనాడు. తమిళనాడులో ఒక సోషల్ రిఫార్మర్ ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. అండ్ అలాగే ఆయనని ఫాదర్ ఆఫ్ ద్రవిడియన్ మూమెంట్గా కూడా పిలుస్తారంట. అండ్ ఆత్మ గౌరవ సభ లేదా ఆత్మ గౌరవ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటాం కదా. ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లో కానీ ద్రవిడియన్ మూమెంట్లో కానీ మెయిన్ పర్సన్గా చెప్పే తమిళనాడుకి చెందిన ఒక సంఘ సంస్కర్త లేదా సోషల్ యాక్టివిస్ట్గా చెప్తాం. ఈయన పేరు వచ్చేటప్పటికి ఈవి రామస్వామి గారు. ఈవి రామస్వామి. సో ఈయన యొక్క బర్త్ యానివర్సరీని మనకి సోషల్ జస్టిస్ డే కింద రికగ్నైజ్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం స్టాలిన్ ఉన్నారు అని ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. అలాగే బన్వరిలాల్ పురోహిత్ గారు ప్రస్తుతం తమిళనాడు యొక్క గవర్నర్గా ఉన్నారు. బన్వరిలాల్ పురోహిత్ ఈజ్ అ గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఈజ్ అ స్టాలిన్. అదే రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి అండ్ ఆ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఈవి రామస్వామి గారు. ఆయన యొక్క బర్త్ యానివర్సరీ సెప్టెంబర్ 17ని సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలి అని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము. సో ఇటీవల మనకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అది కూడా మనకి ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్. సో ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి ఇటీవల చైర్మన్గా ఎంపికైన వ్యక్తి గిరీష్ చంద్ర ముర్ము. సో ఈయన ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో ఈయన ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ సంస్థ వచ్చేటప్పటికి మనకి 1979లో స్థాపించబడింది. సో 11 మెంబర్స్తో. ప్రస్తుతం దీని యొక్క మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 47 మెంబర్స్ ఉన్నారు రైట్ నౌ. 1979లో కొన్ని ఆసియా కంట్రీల మధ్య ఆడిట్ పరంగా కానీ ఎకనామిక్ పరంగా కానీ రిలేషన్షిప్ని డెవలప్ చేసేందుకు, దాంట్లో టెక్నాలజీ పరంగా అభివృద్ధి జరిగేందుకు ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అనేది స్థాపించబడింది. సో దీనికి నెక్స్ట్ చైర్మన్గా గిరీష్ చంద్ర ముర్ము, ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అపాయింట్ అయ్యారు. అలాగే 16వ అసెంబ్లీ సమావేశం 16th ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ దట్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ మీటింగ్, 16th అసెంబ్లీ మీటింగ్ అనేది 2024లో ఇండియా కండక్ట్ చేయబోతుంది. ఇది ఇంకొక అప్డేట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క చైర్మన్గా ఇటీవల ఎంపికైన వ్యక్తి గిరీష్ చంద్ర ముర్ము గారు. టోటల్గా మెంబర్స్ మనకి 47 మెంబర్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ 2024లో 16th అసెంబ్లీ మీటింగ్ ఆఫ్ ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అనేది హోస్ట్ చేయబోతున్న కంట్రీ ఏది అంటే దట్ ఈస్ ఇండియా. సో నెక్స్ట్ అవార్డ్కి సంబంధించింది విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2021.
విమెన్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2021 అనేది సుసానా క్లార్కే అనే పర్సన్కి రావడం జరిగింది, క్లార్క్ అనే పర్సన్కి రావడం జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోవచ్చు, సుసాన్ క్లార్క్. సో ఈమె ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే యూకే. సో ఈమె రాసిన బుక్ వచ్చేటప్పటికి ఫిర్నేసీ. సో ఫిర్నేసీ బుక్ రాసినందుకు గాను సుసాన్ క్లార్క్ అనే పర్సన్కి, యూకేకి చెందిన ఈమెకి ఈ సంవత్సరం వరల్డ్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2021 అనేది లభించింది. సో ఈ ప్రైజ్ని 1996 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు, 1996 నుంచి. సో మనకి విమెన్స్ ప్రైజ్ ఫర్ ద ఫిక్షన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అది కూడా ఫుల్ లెంత్ ఇంగ్లీష్ నావెల్. సో ఏ విమెన్ అయితే రాస్తారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషన్, ఏ కంట్రీ విమెన్ అయినా కానివ్వండి, సో ఫుల్ లెంత్ ఇంగ్లీష్ నావెల్ రాసినందుకు ఆ బెస్ట్ నావెల్ని తీసి సో ఆ పర్సన్కి విమెన్స్ ప్రైజ్ ఫర్ ద ఫిక్షన్ అనేది ఇవ్వబడుతుంది. సో ఈ సంవత్సరం యూకేకి చెందిన సుసాన్ క్లార్క్ అనే పర్సన్కి ఫిర్నేసీ అనే నావెల్కి ఈ ప్రైజ్ అనేది ఇవ్వబడింది. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్. విమెన్స్ ప్రైజ్ ఫర్ ద ఫిక్షన్ 2021 ఎవరికి వచ్చింది అంటే సుసానే క్లార్క్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్గా ఒక యాప్ని లాంచ్ చేసింది, దాని పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ అనే దాన్ని ఇటీవల ఇది లాంచ్ చేయడం జరిగింది. వన్ స్టాప్ సొల్యూషన్గా చెప్తున్నారు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వన్ స్టాప్ పేమెంట్గా, వన్ స్టాప్ సొల్యూషన్గా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ అనే దాన్ని చెప్తున్నారు. ఈ యాప్ని ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచ్ చేసింది. అలాగే ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాకి సీఈఓగా ఉన్నది సంజీవ్ చదా. సో సంజీవ్ చదా ఈజ్ రైట్ నౌ సీఈఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో మనకి కరెంట్ అఫైర్ వచ్చి అవార్డ్కి సంబంధించింది. అవార్డు పేరు కూడా యామిని హజారికా. యామిని హజారికా విమెన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అవార్డ్. సో మీరు యామిని హజారికాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఈసారి ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటే నమితా గోఖలే గారికి రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నమితా గోఖలే గారికి యామిని హజారికా విమెన్ ఆఫ్ ద ఇయర్ సబ్స్టెన్స్ అవార్డు అనేది ఈ సంవత్సరం లభించింది. అండ్ ఈ అవార్డు లభించిన వాళ్ళు 7వ వ్యక్తి, 7th పర్సన్ నమితా గోఖలే గారు. అలాగే షీఈ్ అ కో డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్. సో మనకి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అనే దానికి కో ఫౌండర్ అండ్ కో డైరెక్టర్ కూడా ఈమె. అండ్ భారతదేశంలోని, ప్రపంచంలోని వన్ ఆఫ్ ద ఫ్రీ లిటరేచర్ ఫెస్టివల్గా జైపూర్ ఫెస్టివల్ని చెప్తారంట. రాజస్థాన్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా జనవరి మంత్లో. సో ఎవ్రీ ఇయర్ ఆన్ జనవరి మంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లో కండక్ట్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిటరేచర్ ఫెస్టివల్గా చెప్తారు. అలాంటి దానికి కో ఫౌండర్ అండ్ కో డైరెక్టర్గా మనకి నమితా గోఖలే గారు ఉన్నారు. ఈమె ఆథర్ కూడా, ఫేమస్ ఆథర్ కూడా. సో ఈమెకి యామిని హజారికా అండ్ విమెన్ ఆఫ్ ద ఇయర్ సబ్స్టెన్స్ అవార్డు అనేది లభించింది. ఈ అవార్డుని 2015 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ విమెన్స్ దీన్ని స్థాపించడం జరిగింది. 2015 నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ లిటరేచర్ డే అనేది ఉంది కదా. సో ఇంటర్నేషనల్ లిటరేచర్ డే అనేది కూడా మనకి ఎప్పుడు అంటే September 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అంటాం. అది September 8 ఉంది. సో దీంతో పాటుగా సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ దట్ నమితా గోఖలే యామిని హజారికా విమెన్ ఆఫ్ ద ఇయర్ సబ్స్టెన్స్ అవార్డు అనేది ఆమెకి లభించడం జరిగింది. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే. సో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనేది మనకి September 11న వచ్చింది ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం September 11th వచ్చింది అనడానికి రీజన్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనే దాన్ని September 2nd సాటర్డేన నిర్వహించడం జరుగుతుంది. సో September 2nd సాటర్డే ఈజ్ డిసైడెడ్ యాజ్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే కింద చెప్పచ్చు. ఈ సంవత్సరం అది September 11th వచ్చింది కాబట్టి సో ఇలా చెప్పడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం థీమ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎయిడ్ అండ్ రోడ్ సేఫ్టీ. దీని యొక్క ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఫస్ట్ ఎయిడ్ అండ్ రోడ్ సేఫ్టీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చూద్దాం. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనేది September 12th లేదా ఎవ్రీ ఇయర్ September 2nd సాటర్డేన రికగ్నైజ్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ ఈ సంవత్సరం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అండ్ రోడ్ సేఫ్టీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పచ్చు. సో బ్రాండ్ అంబాసిడర్ వచ్చి మనకి నీరజ్ చోప్రా గారు. ఆల్రెడీ మనకు తెలుసు జావ్లిన్ విభాగంలో ఈసారి ఇండియాకి ఒలింపిక్స్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. నీరజ్ చోప్రా గారిని టాటా ఏఐఏ ఇన్సూరెన్స్.
సో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్కి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే నీరజ్ చోప్రా గారిని. అలాగే ఆర్బీఐ బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే ఫ్రాడ్ జరగకుండా ఒక బ్యాంకింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది, దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈయన జావెలిన్ త్రోలో ఘనత సాధించినందుకు, సో మెడల్ని తీసుకొచ్చినందుకు ఇండియాకి, ఆ జావెలిన్ త్రోని కాస్త ఆగస్టు 7న జావెలిన్ త్రో డే కింద కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఈ రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకునే కరెంట్ అఫైర్స్. అలాగే టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్రస్తుతం మనకి ముంబై కేంద్రంగా ఉంది. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఒబిచరీకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. మీకు ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు రజనీ కౌల్. సో రజనీ కౌల్ స్వతహాగా మనకి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. రీసెంట్గా మరణించారు. ఈమె 93 ఇయర్స్ అంట, 93 సంవత్సరాలు ఈమెకి. అండ్ ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బీబీసీ ఛానల్లో ద ఫస్ట్ హిందీ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి కూడా. సో రజనీ కౌల్ గారు బీబీసీ ఛానల్లో ఫస్ట్ హిందీ రిపోర్టర్గా వర్క్ చేశారు. సో అలాంటి పర్సన్, హర్యానాకి సంబంధించిన వ్యక్తి, 93 సంవత్సరాలు, రీసెంట్గా మరణించడం జరిగింది. ఈమె చేసిన మొత్తం ప్రోగ్రామ్స్లో యాజ్ అ జర్నలిస్ట్గా కావచ్చు, లేకపోతే యాజ్ అ ప్రొఫెషనల్గా కావచ్చు, ఈమె చేసిన మొత్తం ప్రోగ్రామ్స్లో చాలా పాపులర్ ప్రోగ్రామ్గా ఇంద్రధనుష్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇంద్రధనుష్ అనేది ఈమె చేసిన ప్రోగ్రామ్స్లో చాలా ఫేమస్ ప్రోగ్రామ్ అండ్ బీబీసీ హిందీలో చేశారు. హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రజనీ కౌల్ గారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది. సో దీనిని యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేసింది, ఇంటర్నేషనల్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్. సో అది కూడా ఎప్పుడు అంటే సెప్టెంబర్ 12. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 12న యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద సౌత్ సౌత్ కోఆపరేషన్ అనే దాన్ని మనకి రికగ్నైజ్ చేసింది. ఇది కూడా ఎందుకంటే జనరల్గా కంట్రీస్ని రీజనల్ పరంగా కానీ అభివృద్ధి చెందిన ప్రకారం కానీ విడదీస్తారు. యాజ్ పర్ యుఎన్ డేటా నేను చెప్తున్నాను. సో జనరల్గా డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్గా కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దేశాలని గుర్తిస్తాయి. అలా సౌతర్న్ హెమిస్పియర్లో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా ఉత్తరార్ధగోళం లేదా నార్త్ హెమిస్పియర్లో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న లేదా అంతకన్నా తక్కువలో ఉన్న దేశాలన్నీ కూడా సౌత్ హెమిస్పియర్లో ఉన్నాయంట. సో ఇలా రీజనల్ పరంగా ఈ కంట్రీస్ని విడదీసి సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద సౌత్ సౌత్ కోఆపరేషన్ అనే దాన్ని యునైటెడ్ నేషన్స్ సెప్టెంబర్ 12న రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల ఒక వర్చువల్ సమిట్ అనేది జరిగింది. దాంట్లో ఇండియా తరపున భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈస్ పార్టిసిపేటెడ్ ఆన్ ద సౌత్ సౌత్ కోఆపరేషన్ వర్చువల్ డైలాగ్ సమిట్. మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించిన కరెంట్ అఫైరే. సో ఈసారి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మహారాష్ట్రకి $300 మిలియన్ లోన్గా గ్రాంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ $300 మిలియన్ ఎంత ఇచ్చింది అనేది. అది కూడా మహారాష్ట్రలోని గ్రామాల్లో అంటే రూరల్ ఏరియాస్లో రోడ్స్ కన్స్ట్రక్షన్స్ కోసం ఈ అమౌంట్ని ఇవ్వడం జరిగింది. సో మహారాష్ట్రలో రూరల్ ఏరియాస్లో రోడ్స్, దాని రిలేటెడ్ కన్స్ట్రక్షన్ నిర్మాణాల కోసం $300 మిలియన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీనివల్ల ఏంటంటే దాదాపుగా 1100 రోడ్స్, న్యూ రోడ్స్ అనేవి మనకి మహారాష్ట్రలో నిర్మించబోతున్నారంట. దానితో పాటు 230 బ్రిడ్జెస్కి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 2900 కిలోమీటర్స్ వరకు ఒక న్యూ రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డిస్టెన్స్ పరంగా చూసుకుంటే 2900 కిలోమీటర్స్, సంఖ్య పరంగా చూసుకుంటే 1100 కొత్త రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి 230 బ్రిడ్జెస్ దాకా. ఈ ఓవరాల్ నిర్మాణం అంతా కూడా మహారాష్ట్ర రూరల్ విలేజెస్లో ముఖ్యంగా జరగబోతుంది. దీనికి సంబంధించిన అమౌంట్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంది $300 మిలియన్ వరకు. అలాగే మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్గా ఉద్ధవ్ ఠాకరే ఉన్నారు. మహారాష్ట్ర యొక్క గవర్నర్గా ప్రస్తుతం ఉన్నది మనకి భగత్ సింగ్ కోశ్యార్. సో భగత్ సింగ్ కోశ్యార్ ప్రస్తుతం మనకి మహారాష్ట్ర యొక్క గవర్నర్గా ఉన్నారు. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. అది కూడా మనకి యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్. సో యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రకి చెందిన 12 సంవత్సరాల వయసు గల అయాన్ శంక్త్ అనే పర్సన్కి రావడం జరిగింది. అయాన్ శంక్త్.
సో ఈ అబ్బాయికి 12 ఇయర్స్ ఈ పర్సన్కి. సో ఈయన మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. సో ఈయనకి మనకి యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ 2021 అనే అవార్డు లభించింది. దీనికి కారణం మహారాష్ట్రలోని పొవై లేక్ అని చెప్పి ఉందంట. సో దానికోసం కాంట్రిబ్యూట్ చేశారు అండ్ దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది చేయడం వల్ల కన్జర్వేషన్ అండ్ రీహాబిలేషన్ ఆన్ పొవై లేక్ ఈ కాన్సెప్ట్కి గాను ఈ కాంట్రిబ్యూషన్కి గాను మహారాష్ట్రకి చెందిన 12 ఇయర్స్ గల అయాన్ శంక్ అనే పర్సన్కి ఈ సంవత్సరం యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ 2021 అవార్డు వచ్చింది. ఆ లేక్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, పొవై లేక్. సో ఇది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయ్యి ఉంది. సో ఇది ఓవరాల్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు ఎన్విరాన్మెంట్ డే గురించి తెలుసు. ఎన్విరాన్మెంట్ డే అనేది June 5th అండ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీ, కెన్యాలో ఉంది. అలాంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించి యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ అనే అవార్డుని మహారాష్ట్రకి చెందిన అయాన్ శంక్ ఈ సంవత్సరం పొందడం జరిగింది. ఈ మొత్తం న్యూస్లో పొవై లేక్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్రకి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో పర్సన్ వచ్చేటప్పటికి Satish Parekh. So Satish Parekh is recently appointed as a president of the International Road Federation of India. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన పర్సన్ పేరు మనకి సతీష్ పారేఖ్ గారు. డిజిటల్ పేమెంట్స్ సెక్టార్లో డిజిటల్ పేమెంట్ హై స్కోర్తో ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ప్రథమ స్థానంలో నిలిచింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు ఒక ప్రాసెస్ అంటూ స్టార్ట్ చేసింది. సో దాన్ని డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి పిలవచ్చు. ఈ ఇండెక్స్లో ఈ ప్రాసెస్లో డిజిటల్ బిజినెస్కి సంబంధించిన కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. ఆ పారామీటర్కి తగ్గట్టుగా ఓవరాల్గా 44 బ్యాంక్స్ 44 బ్యాంక్స్కి స్కోర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 44 బ్యాంక్స్లో 86% ఆఫ్ స్కోర్ని సాధించి బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది టాప్ పొజిషన్లో నిలిచింది. గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ బ్యాంక్ ఆఫ్ బరోడా యావరేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ కాన్సెప్ట్లో ఇవ్వడం జరిగిందంట. ఆ యావరేజ్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి టాప్ పొజిషన్కి ఈ సంవత్సరం రావడం జరిగింది. అంటే ఓవరాల్గా కరెంట్ అఫైర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవ్వబడే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించిన 44 బ్యాంక్స్లో టాప్ బ్యాంక్గా ఉన్నది ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాగా చెప్పొచ్చు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రస్తుతం మనకి అశ్విని వైష్ణవ్ గారు మంత్రిగా ఉన్నారు. సో ఈయనే రైల్వే శాఖ మంత్రిగా కూడా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు యోగేష్ కుమార్ మిశ్రా. సో యోగేష్ కుమార్ మిశ్రా ఈజ్ ఇన్ న్యూస్. సో ఈయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నది, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్న సంస్థ. సో దీనికి నూతన డైరెక్టర్ అండ్ చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి యోగేష్ కుమార్ మిశ్రా గారు. సో ఇది అపాయింట్మెంట్. యోగేష్ కుమార్ మిశ్రా ఈజ్ అ న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దట్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ప్లాంట్కి సంబంధించి, అది కూడా మిథనాల్ ప్లాంట్. సో భారతదేశంలోని మొట్టమొదటి హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనిని స్వతహాగా నిర్మించింది BHEL. సో BHEL మిథనాల్ ప్రొడక్షన్ కోసం ఫస్ట్ టైం ఇండియాలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్ని నిర్మించింది. దాని పేరు మనకి హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్గా చెప్తున్నారు. సో దీనిని సక్సెస్ఫుల్గా ఇటీవల BHEL దాని యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అయిన హైదరాబాద్లో టెస్ట్ చేసింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ ప్లాంట్కి కావాల్సిన వాట్ ఎవర్ ద అమౌంట్ ఈస్ దేర్, సో దాంట్లో 10 crores వరకు 10 కోట్ల వరకు BHEL పొందడం జరిగింది. అది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ నుంచి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ భాగంగా BHELకి 10 కోట్లని గ్రాంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల దాని యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనకి హైదరాబాద్ కేంద్రంగా ఫస్ట్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్, అది కూడా హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ని బేస్డ్ ఆన్ ద ప్లాంట్ని సో నిర్మించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే రోజుకు వచ్చేటప్పటికి ఈ ప్లాంట్ నుంచి అంట 0.25 ton per day మిథనాల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. జనరల్గా మిథనాల్ లాంటి వాటిని షిప్స్లో కానీ పవర్ షిప్స్ ఇంజన్లో కానీ మోటార్ ఫ్యూయల్గా కానీ యూజ్ చేస్తారు.
సో పవర్ షిప్స్ ఇంజన్స్లో మోటార్ ఫ్యూయల్స్లో యూజ్ చేసే మిథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి BHEL ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ బేస్ కింద హై యాష్ కోల్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. రొనాల్డో ఈజ్ ఇన్ న్యూస్. సో క్రిస్టియానో రొనాల్డో మళ్ళీ తిరిగి వార్తల్లోకి వచ్చారు. అండ్ అగైన్ ఇంకొకసారి ఈయన గిన్నీస్ రికార్డ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని. ఎందుకంటే ఇది 5th టైం అని చెప్తున్నారు. ఇది వరకు 4 times ఆల్రెడీ ఈయన గిన్నీస్ రికార్డ్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది 5th టైం. ఈసారి 2021లో గిన్నీస్ రికార్డ్ని సంపాదించుకోవడానికి కారణం క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ స్కోర్ని చేయడం. సో మోర్ స్కోర్ గోల్స్ని చేయడం వల్ల మనకి క్రిస్టియానో రొనాల్డో ఈసారి గిన్నీస్ రికార్డులోకి వచ్చారు. ఫస్ట్ టైం అయితే 2018లో అండ్ గిన్నీస్ రికార్డుకి ఆయన మనకి క్రియేట్ చేయడం జరిగింది 2018లో. అప్పుడు కూడా ఏంటంటే ఓల్డెస్ట్ ప్లేయర్ అండ్ హూ డన్ హ్యాట్రిక్ గోల్స్గా ఈయన ఆ రికార్డ్ని క్రియేట్ చేశారు. సో దాని తర్వాత సెకండ్ టైం వచ్చేటప్పటికి సో 11 మ్యాచెస్ కాన్సిక్యూటివ్ మ్యాచెస్లో 11 మ్యాచెస్లో ది బెస్ట్ స్కోర్ ఇచ్చారు. సో దానివల్ల ఒకసారి అండ్ ఇంకొకసారి మోస్ట్ వ్యూడ్ వికీపీడియా పేజ్ మెయిల్ అథ్లెట్లో ఎక్కువగా చూసిన వికీపీడియా పేజ్ ఎవరిది అంటే క్రిస్టియానో రొనాల్డో అంట, దానికి సంబంధించి. అండ్ ఇంకొకసారి యూరోపియన్ క్లబ్ సెగ్మెంట్లో అత్యధికంగా స్కోర్ చేసిన పర్సన్గా. సో ఇలా 4 సార్లు ఆల్రెడీ ఇది వరకు గిన్నీస్ రికార్డ్ని క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ 5th టైం మళ్ళీ అత్యధికంగా గోల్స్ని స్కోర్ చేసి తిరిగి మళ్ళీ గిన్నీస్ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది క్రిస్టియానో రొనాల్డో. అండ్ CR7గా కూడా ఈయన పాపులర్గా పిలువబడతారు. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ as a CR7. సో దట్ ఈస్ అబౌట్ హిస్ న్యూస్. సో ఈరోజు ఏవైతే వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ నమితా గోఖలే. సో నమితా గోఖలే గారికి రీసెంట్గా యామిన్ హజారికా అనే అవార్డు రావడం జరిగింది. సో నమితా గోఖలే గారు స్వతహాగా ఒక రైటర్. ఈ సంవత్సరం లేదా 7th యామిన్ హజారికా అవార్డు అనేది ఆమెకు రావడం జరిగింది. The next one, United Nation Day for the South-South Cooperation. So United Nation Day for the South-South Cooperation అనే దాన్ని September 12th రికగ్నైజ్ చేయడం జరిగింది. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనే దాన్ని September 10th రికగ్నైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సోషల్ జస్టిస్ డే. సోషల్ జస్టిస్ డేని ఇక మీద సెలబ్రేట్ చేయాలి, జరపాలి అని చెప్పేసి ఏ ప్రభుత్వం నిర్ణయించుకుందంటే తమిళనాడు ప్రభుత్వం. అది కూడా September 17th రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో G20 సమావేశాన్ని 2023లో ఎవరు ఆతిథ్యం ఇవ్వనున్నారు, హోస్ట్ చేయనున్నారంటే ఇండియా. లాస్ట్ ఇయర్ అంటే 2020లో G20 సమావేశం సౌదీ అరేబియాలోని రియాద్ కేంద్రంగా జరిగింది. 2021 అంటే ఈ సంవత్సరం G20 సమావేశాలు ఇటలీలో జరిగాయి. సో నెక్స్ట్ ఇయర్ G20 సమావేశాలు ఇండోనేషియాలో జరగబోతున్నాయి. 2023లో G20 సమిట్ మాత్రం ఆతిథ్యం ఇచ్చేది ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే. సో ప్రతి సంవత్సరం వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనే దాన్ని 2nd సాటర్డే ఆఫ్ సెప్టెంబర్న రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్లోని 2nd సాటర్డేని వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే కింద రికగ్నైజ్ చేశారు. ద నెక్స్ట్ వన్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇండియాలో ఎస్పెషల్లీ జార్ఖండ్. సో జార్ఖండ్ ప్రభుత్వానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $112 million లోన్గా ఇచ్చింది. అది కూడా వాటర్ ఫెసిలిటీకి సంబంధించి. జార్ఖండ్ లాంటి లో ఇన్కమ్ స్టేట్స్లో వాటర్ ఫెసిలిటీ 24/7 వచ్చేలా లేదా కంటిన్యూస్గా వచ్చేలా క్లీన్ వాటర్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని సో అమలు పరిచేలాగా జార్ఖండ్ ప్రభుత్వానికి ఆ ప్రాజెక్ట్స్లో లోన్ కింద $112 million ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అందించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే జార్ఖండ్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం రమేష్ బయాస్ ఉన్నారు. ద నెక్స్ట్ వన్ సేమ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే కానీ ఈసారి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆ రూరల్ ఏరియాస్లో రోడ్స్ కన్స్ట్రక్షన్కి దాదాపుగా $300 million లోన్గా ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీనివల్ల మహారాష్ట్రలోని రూరల్ ఏరియాస్లో 1100 రోడ్స్, 293 బ్రిడ్జెస్ అండ్ 2900 కిలోమీటర్ల రోడ్ కంప్లీట్ రోడ్ అనేది మనకి డెవలప్ కానుంది అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చే ప్రచురితమయ్యే డిజిటల్ పేమెంట్స్ అనే దాంట్లో టాప్ ర్యాంక్గా నిలవడం జరిగింది. ఓవరాల్గా 44 బ్యాంక్స్కి సంబంధించి 86% ఆఫ్ స్కోర్తో ఇది టాప్ బ్యాంక్గా నిలిచింది. నెక్స్ట్ వన్ HDFC అండ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అనే సంస్థ, మినీ రత్నగా పిలుస్తారు దీన్ని. ఈ రెండు టైఅప్ అయ్యాయి. అది కూడా MSMEల కోసం. MSMEలకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కోఆపరేషన్ అనేది ఇటీవల ఏ బ్యాంక్తో టైఅప్ అయింది అంటే HDFCతో. బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని సమస్యలకి వన్ స్టాప్ సొల్యూషన్ ఇవ్వడానికి అండ్ సర్వీసెస్కి కూడా ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. దాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్గా పిలుస్తున్నారు. అది యాప్ పేరు. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాస్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఫెసిలిటీ ఆన్ నేషనల్ హైవే ఇన్ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఇటీవల రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు కలిసి నేషనల్ హైవే 295A ఆనుకొని ఉన్న రోడ్ని ల్యాండింగ్ ఎమర్జెన్సీ హైవే కింద ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ ఇనాగ్రేషన్లో C-130J అండ్ ఎయిర్ క్రాఫ్టర్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాస్ ఫస్ట్ హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్. సో మనకి మిథనాల్ అనేది జనరల్గా పవర్ డీజిల్ అంటే పవర్ ఇంజన్స్లో పవర్ షిప్స్లో వాటిలో యూజ్ చేస్తారంట, మోటార్ ఇంజన్స్లో ఫ్యూయల్గా యూజ్ చేస్తారంట. అలాంటి మిథనాల్ని ప్రొడక్షన్ ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా BHEL సో మనకి గోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేసింది. దీనికి సంబంధించి BHELకి 10 కోట్ల దాకా దాదాపుగా 10 కోట్ల దాకా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది ఇవ్వనుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ 2021 అనే అవార్డు ఈసారి మహారాష్ట్రకి చెందిన 12 ఇయర్స్ పర్సన్ అయిన అయాన్ షంత్ అనే పర్సన్కి వచ్చింది. సో తను మనకి మహారాష్ట్రలో ఉన్న పవై లేక్ అనే దాని మీద కన్జర్వేషన్ అండ్ రిహాబిలేషన్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టుకి గాను ఈ సంవత్సరం మనకి ఎకో హీరో అవార్డు అనేది అయాన్ షంత్ ఫ్రమ్ మహారాష్ట్రకి లభించింది. ద నెక్స్ట్ వన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో క్రిస్టియానో రొనాల్డో CR7గా పిలువబడే రొనాల్డో తిరిగి మళ్ళీ గిన్నీస్ రికార్డులో తన ప్లేస్ని కైవసం చేసుకున్నారు. ఇది వరుసగా 5th టైం అని చెప్తున్నారు. ఆల్రెడీ 4 టైమ్స్ అయినా గిన్నీస్ రికార్డులో ప్లేస్ని సొంతం చేసుకున్నారు. దిస్ ద 5th టైం. సో మోర్ గోల్ స్కోర్ చేసినందుకు గాను ఈ అవార్డు అనేది ఈ రికార్డ్ అనేది ఆయన సొంతమైంది. అండ్ ద నెక్స్ట్ వన్ విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2021 అనేది సుస్నా క్లర్క్ అనే పర్సన్కి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యోగేష్ కుమార్ మిశ్రా గారు ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ అనే దానికి మేనేజింగ్ డైరెక్టర్గా నూతనంగా అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో కాగ్కి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతం గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. సో ఆయన ఇటీవల నెక్స్ట్ ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సూపర్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సతీష్ పారేఖ్ హీఈస్ అపాయింటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఇండియాస్ ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నీరజ్ చోప్రా టాటా AIA ఇన్సూరెన్స్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నీరజ్ చోప్రా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ రజనీ కౌల్ 93 సంవత్సరాల హర్యానాకి చెందిన రజనీ కౌల్ గారు ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ స్టాఫ్గా చెప్పొచ్చు. బీబీసీలో వర్క్ చేసిన ఫీమేల్ స్టాఫ్ అండ్ BBC హిందీ దాంట్లో ఫస్ట్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారు. ఆమె రీసెంట్గా మరణించారు. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.